ప్రియమైన దేవుని సంగమా, సర్వశక్తుడగు ప్రభువు, సర్వోన్నతుడగు దేవుడు మనల్ని ప్రేమించారు, సజీవుల లెక్కలో ఉంచారు. ఈ విధంగా ఆయన్ని ఆరాధించడానికి, ఆయన మహింపరచడానికి మరో అవకాశాన్ని మనందరికీ దయచేశారు. ఇవ్వబడినటువంటి అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకుంటూ సమృద్ధికరమైన, దీవెనకరమైన వాతావరణంలో ఆయనతో చక్కటి సహవాసం కలిగి ఉండాలన్నది దేవుని యొక్క వాంఛ, దేవుని యొక్క కోరిక. బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది. స్టార్టింగ్ ఆ వచనాన్ని మీరు చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం దయచేసి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఆయన స్వాస్థ్యము వలన ఆయన మహిమైశ్వర్యం ఎటుదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎటుదో మీరు తెలుసుకోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి, ఆ ఒక్క లైన్ జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. మన ప్రభు అయిన క్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అన్నాడు ఇక్కడ భక్తుడు. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ సంఘానికి పౌలు భక్తుడు రాస్తున్నటువంటి లేఖలో, ఈ ఎఫెసీయులకు రాస్తున్నటువంటి లేఖ ఇది, పత్రిక. ఈ పత్రికలో ఒక విషయాన్ని సుస్పష్టం చేస్తున్నాడు. ఏంటి ఆ విషయం? అంత సుస్పష్టంగా చెప్పబడుతున్నటువంటి విషయం ఏమిటి? తనను తెలుసుకొనుటయందు. ఎవరిని తెలుసుకొనుటయందు? తండ్రిని తెలుసుకొనుటయందు. తండ్రిని తెలుసుకొనుటయందు మీకు జ్ఞానము ప్రత్యక్షతయు గల మనస్సు కావాలట. తండ్రిని తెలుసుకోవాలంటే అందరికీ తండ్రి అర్థం కావట్లేదు అనే కాన్సెప్ట్ ఇక్కడ కనబడుతోంది. తండ్రి అర్థం కావాలంటే ఒకటి జ్ఞానం ఉండాలి, రెండోది ప్రత్యక్షత గల మనసు ఉండాలి. ఈ రెండూ లేకపోతే తండ్రి అర్థం కారు. మీరు గమనించండి, తండ్రి అనగానే భౌతికమైన తండ్రి కాదు, ఆత్మలకు తండ్రి అని వ్రాయబడింది గ్రంథంలో. ఏమని వ్రాయబడింది? ఆత్మలకు తండ్రి. ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడవలెను కదా అంటాడు హెబ్రీ గ్రంథకర్త. ఈ ఆత్మలకు తండ్రి అయిన దేవుడు అర్థం కావాలి అంటే ఒకటి, మన హృదయంలో జ్ఞానం ఉండాలి. చాలామంది చూడండి, చాలా సింపుల్గా తండ్రి లేడు, ఎవరు లేరు, ప్రకృతి దాని అంతటా అదే వచ్చింది అని ఒక మాట, జస్ట్ చిన్న స్టేట్మెంట్ వదిలేస్తారు. ఆ స్టేట్మెంట్ వదిలేయడం పెద్ద విషయం ఏమీ కాదు. మీరు, నేను ఎవరైనా వదిలేయచ్చు. ఏమని? దేవుడు లేడు, తండ్రి లేడు, ఎవరు లేరు, ప్రకృతి దాని అంతటదే వచ్చింది. చూసారా ఎంత సింపుల్ స్టేట్మెంటో? నేనైనా అనొచ్చు, మీరైనా అనొచ్చు, ఎవరైనా అనొచ్చు. కానీ ఇలా అనడాన్ని బుద్ధిహీనత అంటాడు గ్రంథకర్త. ఇలా అనడాన్నే బుద్ధిహీనత అంటాడు. ఎందుకు బుద్ధిహీనత అంటాడంటే, కళ్ళ ముందు కనబడుతున్న ఈ విషయంలో మనం తెలుసుకున్నది జస్ట్ 2% మాత్రమే. ఇంకా 98% మనకు తెలియని డార్క్ మ్యాటర్ ఉంది. మనం చూడనివి ఎన్నో ఉన్నాయి ఈ ప్రకృతిలో, మనకు అర్థం కానివి ఎన్నో ఉన్నాయి. మనకు ఆయన ఒక స్టేట్మెంట్ చేశాడు, ఒక శాస్త్రవేత్త. ఏమనంటే, సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొలది దేవుడు పారిపోతున్నాడు అన్నాడు. సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొలది దేవుడు అక్కడి నుంచి ఏం చేస్తున్నాడట? పారిపోతున్నాడట. ఎంత హాస్యాస్పదంగా అనిపించిందంటే అది. సైన్స్ అంటే ఏంటి? విజ్ఞానం. ఈ విజ్ఞానం ఎక్కడిది? ప్రకృతిని పరిశోధించి తెలుసుకుంటున్నటువంటి విజ్ఞానం, రైట్? అసలు సైన్స్ అనే విజ్ఞానాన్ని మనం సొంతం చేసుకోవాలి అంటే ఆ విజ్ఞానం ప్రకృతి రూపంలో, పదార్థం రూపంలో, ఎలిమెంట్స్గా మన కళ్ళ ముందు ప్రత్యక్షపరచబడాలి. మన కళ్ళ ముందు దేవుడు పెట్టని దానిని ఏ శాస్త్రవేత్త కనిపెట్టలేడు. ఇది చాలాసార్లు చెప్పాను నేను. అర్థమైందా? దేవుడు పెట్టని దానిని ఏ శాస్త్రవేత్త ఏం చేయలేడు? కనిపెట్టలేడు. కాబట్టి మనం ఏదైనా కనిపెట్టాము అంటే అది దేవుడు పెట్టాడు కాబట్టే మనం ఏం చేసాం? కనిపెట్టాం, రైట్? ఇప్పుడు సైన్స్ అభివృద్ధి చెందుతోంది అంటే దేవుడు పెట్టాడు కాబట్టే ఈ మానవుడు దాన్ని కనిపెట్టగలుగుతూ ముందుకెళ్తున్నాడు. అక్కడ దేవుడు పారిపోవట్లా, దేవుడు
మనం బతకటానికి అవకాశం ఇస్తున్నాడు. దేవుడు పరిగెత్తి పారిపోవట్లా, అక్కడ లేకుండా పోవట్లా, నేనున్నాను అని మరి బలంగా రుజువు చేస్తున్నాడు. అర్థమైందా? నేనున్నాను, నేను మీకు అవకాశం ఇస్తున్నాను అని మరి బలంగా రుజువు చేస్తున్నాడు. ఇలా ఆలోచించాల్సినటువంటి వారు ఎలా ఆలోచిస్తున్నారంటే గర్వంతో, అతిశయంతో విర్రవీగుతూ, ఒకంత అతిశయానికి, అహంకారానికి లోనవుతూ, ఇదిగో మేము కనిపెడుతున్నాం కాబట్టి, మేము జ్ఞానవంతులం కాబట్టి, మేము వివేకవంతులం కాబట్టి, మేము కనిపెడుతుంటే దేవుడే పారిపోతున్నాడు అని అనుకుంటున్నారు. దీనికి కారణం బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. దేవుడు లేడని బుద్ధిహీనుడు, బుద్ధిశూన్యుడు తన హృదయంలో అనుకుంటాడట. ఎవరట? బుద్ధిహీనుడు ఎక్కడ అనుకుంటాడట? హృదయంలో అనుకుంటాడట. హృదయంలో అనుకునేవాడే బుద్ధిహీనుడైతే పైకి చెప్పేవాడిని ఏమనాలి? వాళ్ళ నాన్నగారు అనాలి, లేకపోతే వాళ్ళ తాతగారు అనాలి కదా. సో కాబట్టి ఎప్పుడూ కూడా బుద్ధిశూన్యత, బుద్ధిహీనత. అందుకే అన్నాడు దేవుని తెలుసుకోవడానికి ఏం కావాలన్నాడు? మొదట ఏం కావాలి? జ్ఞానం కావాలి. మొదట దేవుని తెలుసుకోవడానికి జ్ఞానం కావాలి. ఈ జ్ఞానంతో పాటుగా జ్ఞానంతో పాటుగా రెండోది ఏం కావాలి? ప్రత్యక్షతయు గల మనస్సు. ఈ ప్రత్యక్షత గల మనస్సు, జ్ఞానము ఉండాలి, రెండోది ఏం ఉండాలి? ప్రత్యక్షత గల మనసు ఉండాలి. ఈ రెండు ఉంటేనే తండ్రి ప్రేమ అర్థమవుతుంది. ప్రత్యక్షత గల మనస్సు. అప్పుడప్పుడు చూడండి 3D సినిమాలను వస్తుంటాయి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన చిన్నతనంలో చాలా వచ్చేవి. ఏ సినిమాలు? 3D సినిమాలను వచ్చేవి. ఇప్పుడు కూడా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది. ఇంకా ఇంకా ఏవేవో కొత్త కొత్త టెక్నాలజీస్ ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు థియేటర్లలో చూసేందుకు. అదే హోమ్ థియేటర్లో కూడా పెట్టుకుంటున్నారు ఆ టెక్నాలజీస్. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన కళ్ళజోడు ఇస్తాడు, స్పెక్స్ ఇస్తాడు. అవి పెట్టుకొని నువ్వు ఆ స్క్రీన్ చూసినప్పుడు నీకు ఆ ఎఫెక్ట్లన్నీ దగ్గరకు వచ్చినట్టుగా నీట్గా కనబడతాయి. ఆ కళ్ళజోడు పెట్టుకోకుండా కానీ నువ్వు ఆ స్క్రీన్ చూసావనుకో, ఆ ఎఫెక్ట్లు ఏవి నీకు అర్థం కావు కదా. సో అంటే ఆ కళ్ళజోడు ఉంటేనే ఆ పర్టికులర్ ఆ బొమ్మ నీకు అందులో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు పెట్టిన టెక్నాలజీ ఉందో అది నీకు అర్థమవుతుంది. ఆ కళ్ళజోడు లేనప్పుడు అది అర్థం కావట్లా. ఇన్ ద సేమ్ వే ప్రత్యక్షత గల మనసు ఉన్నప్పుడే తండ్రిని తెలుసుకోవడం అనేది జరుగుతుంది అంటున్నాడు ఇక్కడ. తండ్రిని తెలుసుకోవాలంటే ఏముండాలట? తండ్రిని తెలుసుకోవాలంటే ప్రత్యక్షత గల మనసు ఉండాలి. తర్వాత చదవండి. అలాంటి మనసు మీకు రావాలని చాలు. అలాంటి మనసు మీకు రావాలని నేను ఏం చేస్తున్నాను? నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి కొంచెం చేసుకుంటున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను మీకోసం. ఇక్కడ 2 పాయింట్లు మనకు కూడా అప్లై అవుతాయి. ఇక్కడ రాస్తున్న పత్రిక దేనికి రాస్తున్నాడు చెప్పండి? దేనికి రాస్తున్నాడు? సంఘానికి. అంటే అప్పటికే ఎక్కడికి వచ్చేసారు వాళ్ళు? చెప్పండి, ఎక్కడికి వచ్చేసారు? ప్రభువులోకి వచ్చేసారు. అప్పటికే ప్రభువులోకి వచ్చేసిన వాళ్ళకి రాస్తున్నాడు. మీరు గమనించాలి. అప్పటికే బాప్తిసం పొందేసి మారు మనసు పొందేసి ఎక్కడికి వచ్చారు? సంఘంలోకి వచ్చారు. అప్పటికే మారు మనసు పొంది సంఘంలోకి వచ్చేసిన వాళ్ళ కొరకు ఈ విషయాలు రాస్తూ ఏమంటున్నాడంటే, నాయన మీరు తెలుసుకోవాలి, మీకు జ్ఞానం కావాలి, తండ్రిని తెలుసుకోవడానికి జ్ఞానం కావాలి, రెండోది ప్రత్యక్షత గల మనసు కావాలి. ఆ మనసు మీరు ధరించుకోవాలి. ఆ జ్ఞానం ఇక్కడ ఉండాలి, ఆ మనసును మీరు ధరించుకోవాలి. అప్పుడు మీరు క్లియర్గా మీ మనోనేత్రాలు వెలిగింపబడి మీరు దేవుణ్ణి స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు, తండ్రిని స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు, ఆ తండ్రి ప్రేమను మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పటికీ చాలామందికి తండ్రులు ఉంటారు కానీ ఆ తండ్రి ప్రేమ అర్థం కాదు. పిల్లలు చాలామందికి ఏం అర్థం కాదు? తండ్రి ప్రేమ కానీ, తండ్రి కష్టం కానీ, తండ్రి పడిన ప్రయాస కానీ అర్థం కాదు. అందుకే వృద్ధాప్యంలోకి వచ్చాక తండ్రిని ఏం చేస్తారు? వదిలేస్తారు. తల్లిని వదిలేస్తారు, తండ్రిని వదిలేస్తారు. ఈ తల్లిదండ్రులను బాధ పెడుతుంటారు, ఇబ్బందులకు గురి చేస్తుంటారు, వాళ్ళని ఏడిపిస్తుంటారు, వాళ్ళని పట్టించుకోరు, సరిగా వాళ్ళకి భోజనం కూడా పెట్టరు కొంతమంది కదా, కనీసం మందులు కూడా ఇప్పించరు. అంటే ఇలాంటి దుస్థితి వాళ్ళ హృదయంలోకి వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి సరిగా వాళ్ళ తల్లి లేదా తండ్రి ఏమవలేదు? చెప్పండి, ఏమవలేదు? అర్థం కాలేదు. అర్థం కావాలి అంటే మొదట ఏముండాలి? భౌతికంగా ఉన్న తల్లిదండ్రులు అర్థం కావాలంటేనే మొదట ఏముండాలి? జ్ఞానం ఉండాలి. కొంచెం వాళ్ళ గురించి తెలుసుకోగలిగే కన్నులు, ఓపెన్ అయిన కన్నులు ఉండాలి. మూసుకుపోయిన కన్నులు కాకుండా ఏ కన్నులు ఉండాలి? ఓపెన్ అయిన కన్నులు ఉండాలి.
ఏ భుజాల మీద అయితే నేను ఎక్కి ఆడుకున్నానో, ఏ గుండెల మీద అయితే నేను తన్నానో, ఏ చేతుల మీద అయితే నేను పెరిగానో, ఏ కాళ్ళైతే నా కోసం పరుగులు తీశాయో, ఏ శరీరం అయితే నా కోసం నలిగిపోయి తను సంపాదించిన ఆస్తిని వారసత్వంగా నాకు ఇచ్చేసిందో, వాళ్ళ బాధ్యత నాకంటే ఎక్కువగా కూడా నా మీద ఉంది. ఎందుకంటే నేను నా ప్రాపర్టీ కాదు, నేను నా తండ్రి ప్రాపర్టీ. బాగా అర్థం చేసుకోండి, నేను ఎవరి ప్రాపర్టీ? నా తండ్రి ప్రాపర్టీ. హీ ఈజ్ మై సన్ అన్నాడంటే ఎస్, నేను ఆయన వాడను, నేను నా తండ్రి ప్రాపర్టీ. కానీ నవ్వేడేసి ఎలా ఉందంటే, తండ్రి ప్రాపర్టీ మనకు కావాలి. ఏ ప్రాపర్టీ కావాలి? నేను తండ్రి ప్రాపర్టీ కాదు, తండ్రి సంపాదించిన ప్రాపర్టీ నాకు కావాలి, నాకు మాత్రం తండ్రి వద్దు. ఇది నవ్వేడేస్ చాలామందిలో కనబడుతున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో పిల్లలు ఇలాంటి దుస్థితికి వెళ్ళిపోతున్నారు. అంటే తండ్రి అనేవాడే మన ప్రాపర్టీ. ఎందుకంటే తండ్రి ప్రాపర్టీ మనం కాబట్టి. తండ్రి ప్రాపర్టీ మనం. ఎందుకు? ఆయన మనల్ని సంపాదించుకున్నాడు. ఎలా సంపాదించుకున్నాడు? మనల్ని పుట్టించింది దేవుడైనప్పటికీ, భౌతికంగా ఉన్న తండ్రి గురించి ఆలోచిస్తే మనల్ని పుట్టించింది దేవుడైనప్పటికీ పెంచింది ఎవరు కష్టపడి? ఈ భూలోకపు తండ్రి తల్లి. వాళ్ళు పెంచకపోతే మనం ఇంతటి వాళ్ళం అయ్యేవాళ్ళం కాదు. ఇది పచ్చి నిజం. ఇది పచ్చి నిజం. ఓయలేసి ఓపడం, ఉగ్గుపాలు పట్టించడం, భోజనాలు పెట్టడం, చదివించటం, బట్టలు కొనడం, బొమ్మలు కొనడం, కావలసినవన్నీ సమకూర్చి పెట్టడం, చివరికి వాళ్ళు సంపాదించుకున్న ఆస్తిని వారసత్వంగా మనకిచ్చి చచ్చిపోవడం. ఇది సాధారణంగా సామాన్యంగా 90% తల్లిదండ్రులు ఈ భూమి మీద జరిగిస్తున్నటువంటిదే. తరతరాల నుంచి ఆది నుండి వస్తుంది ఇదంతా. పెద్దలు పూర్వాస్తి పిల్లలకిచ్చి వారసత్వంగా ఇచ్చి వెళ్ళిపోతుంటారు. వాళ్ళ వారసత్వంగా వాళ్ళ పిల్లలకు దాన్ని అప్పగించేస్తుంటారు. ఇది మా వారసత్వం, మా పిల్లలకి ఇచ్చేస్తున్నాం అని చెప్తుంటారు. సో ఈ విధంగా తల్లి కానీ తండ్రి కానీ పిల్లల కోసం చాలా త్యాగాలు చేస్తారు. చాలా త్యాగాలు చేస్తారు. అది అర్థం కావాలంటే పిల్లలకు మరి చూసి పెరుగుతారు, అవన్నీ చూడకుండా పెరుగుతారు. ఈ గాయాలన్నీ పిల్లలకు తెలుస్తాయా? తెలియవు. ఈ కష్టాలన్నీ పిల్లలకు కనబడతాయి, ఎందుకంటే వాళ్ళ చిన్నతనంలో కాబట్టి ఆ కష్టాలు ఏవో వాళ్ళు పడ్డారు. ఇవన్నీ మన కళ్ళతో మనం చూడలేదు కాబట్టి మనకు పెద్దగా అనిపించదు, మనం పెద్ద ఫీల్ అవ్వం. రేపొద్దున మన పిల్లలకు కూడా మన కష్టాలు మన కన్నీళ్ళు తెలియవు కాబట్టి వాళ్ళు పెద్దగా ఫీల్ అవ్వరు. మా నాన్న ఎంత కష్టపడ్డా, మా అమ్మ ఎంత కష్టపడిందా అని వాళ్ళు అనుకోరు. అంటే తెలియకపోవటం వల్ల వచ్చిన ఎడబాటు ఒకటి. రెండోది, చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో సరిగా మాట్లాడకపోవటం, సరిగా కమ్యూనికేట్ చేయకపోవటం. కనిపించే వాళ్ళే కమ్యూనికేట్ చేయరు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, కనిపించే వాళ్ళే అర్థం కాకపోతే కనిపించని వాడు ఎలా అర్థమవుతాడు అనేది నా ప్రశ్న. మీరు గ్రహించాలి. మనకి కనిపించే వాళ్ళే సరిగా అర్థం అవ్వట్లేదు, అర్థం చేసుకోలేకపోతున్నాం వాళ్ళని. కనిపించని దేవుడు ఎలాగ అర్థమవుతాడని అడుగుతున్నాను నేను. అది ఇంకా కష్టం కదా. ఇప్పుడు మన తండ్రి మనకి ఇంకా అర్థం కాలేదు, మన తల్లి మనకి ఇంకా అర్థం కాలేదు, వాళ్ళ కష్టం మనకి ఇంకా అర్థం కాలేదు. అది అర్థం చేసుకునే జ్ఞానము రాలేదు కొంతమందికి, అది అర్థం చేసుకునే ప్రత్యక్షత గల మనసు రాలేదు. అందుకే చూడండి, చాలామంది తల్లిదండ్రులకు పిల్లలతోనూ, పిల్లలకు తల్లిదండ్రులతోనూ సరైన ఏముండదు, బాండేజ్ ఉండదు, కమ్యూనికేషన్ ఉండదు. వాళ్ళ మధ్యలో ఒకళ్ళతో ఒకళ్ళు తమ భావాలు, అనుబంధాలు పంచుకోవడం అనేది ఏమి ఉండదు. కనీసం కూర్చొని మాట్లాడుకోవటం కూడా లేదు ఈ రోజుల్లో. నిజం. ఆ తండ్రితోనూ తల్లితోనూ పిల్లలు కాసేపు కూర్చొని మాట్లాడతారా అని ఎదురు చూస్తున్నారట చాలామంది తల్లిదండ్రులు ఈ రోజుల్లో. పెద్దోడు ఏమయ్యాడు, పాప ఏమైంది, ఎక్కడుంది, పెద్దమ్మాయి ఎక్కడుంది, చిన్నమ్మాయి ఎక్కడుంది, పెద్దవాడు ఎక్కడున్నాడు, చిన్నవాడు ఎక్కడున్నాడు, ఇలా అడుగుతూ వాళ్ళ గదుల్లో వాళ్ళు మగ్గిపోవడం తప్ప వీళ్ళు వాళ్ళతో అసలు మాట్లాడడం కానీ పంచుకోవడం కానీ ఏం ఉండట్లా. అంటే ఎలాంటి పరిస్థితులు వచ్చాయంటే, ఇంకా మనకి ఫోన్స్ వచ్చేసిన తర్వాత ఇంకా ఎడబాటు ఏమైపోయింది, బాగా పెరిగిపోయింది కదా. ఎవరి ఫోన్లో వాళ్ళు తలమునకలై ఉంటున్నారు అంతే. ఇంకా ఒక్కొక్కడికి ఒక్కొక్క ఫోను, ఎవరి ఫోన్లో వాళ్ళు ఉంటారు. ఇంకా ఎవరి ఫోన్ వాళ్ళ ప్రపంచం. ఇళ్లల్లో కూడా ఎవరి ఫోన్ వాళ్ళ ప్రపంచం. అమ్మ వాట్సాప్లో రే భోజనం రెడీ అయిపోయింది రారా బాబు అంటదట. అమ్మ కూడా అప్డేట్ అయిపోయింది. ఇంకా ఎందుకు ఈడు ఇంకా దొరకడు, ఈయన పట్టుకోవాలంటే వాట్సాప్లోనే పట్టుకోవాలి.
అందుకని అమ్మ కూడా ఇందులో మెసేజ్ పెట్టేస్తుంది ఇంకా, అరే బాబు రే ఎక్కడున్నావు, భోజనం రెడీ అయిపోయింది, కొంచెం తొందరగా రారా నాయన, నువ్వు వస్తూ వస్తూ మీ తమ్ముడికో అన్నయ్యకో మాట చెప్పు, లేదా మీ చెల్లికో మీ అక్కకో మాట చెప్పు ఆవిడ ఎక్కడ చచ్చిందో. సో మొత్తం అందరూ వచ్చేస్తే తినేసి ఆ గిన్నెలేవో కడిగేసి పడుకుంటాను రా నాయన, మళ్ళీ పొద్దున మళ్ళీ ఫ్రెష్గా మీకోసం రెడీ చేయాలి కదా, కొంచెం తొందరగా వచ్చి సావండరా నాయన ఇంటికి అని అమ్మ వాట్సాప్లో మెసేజ్ పెట్టేస్తే రిప్లై అరగంటకు వస్తుంది, నేను ఆల్రెడీ ఫ్రెండ్స్తో ఇల్లా తినేసా, నువ్వు తినేసి పడుకో అంటాడు. అప్పుడు ఈవిడికి ఎలా ఉంటుందంటే, ఈ మాట ఏదో గంటన్నర ముందు చెప్పుంటే పనికిమాలినోడా, నీకోసం మళ్ళీ ఫ్రెష్గా ఇంత కష్టపడి వండేదాన్ని కాదు కదా, అదేదో పొద్దున ఉన్న పచ్చడి మెతుకులో మధ్యాహ్నం మిగిలిపోయిన కూర వేసుకుని నా వరకు నేను తినేసి పడుకుంటూ పోయేదాన్ని కదా, మీరు వచ్చి ఫ్రెష్గా తింటారనుకుని నేను వంట చేసి పెడితే నాకు ఈడేమని రిప్లై ఇచ్చాడు, నేను రావట్లేదు కానీ నువ్వు పడుకో, నేను ఆల్రెడీ ఎక్కడో బిర్యానీ తినేసాను. ఇది ఈ మధ్యకాలంలో ఇది ఉండే కొలది ఇంకా పెరిగిపోతే చూసుకోండి. నేను అన్నాను అందరూ కానీ రాసుకోండి కావాలంటే, రాబోయే 5 ఏళ్లలో ఇంకా దూరాలు పెరిగిపోతాయి, రాబోయే 10 ఏళ్లలో ఇంకా భయంకరమైన ఎడబాటు మానవ సంబంధాల మధ్య ఏర్పడుతుంది, ఇంకా 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 దూరం అయిపోతారు. ఎందుకంటే మనుష్యులు డైరెక్ట్గా మాట్లాడుకోవటం మానేసి సోషల్ మీడియాలో మాట్లాడుకోవటం ఎప్పుడైతే మొదలు పెట్టారో ఇంకంతా ఎలక్ట్రానిక్ బంధాలు అయిపోయినాయి. అందుకే కరెంట్ షాక్ ఎక్కువ కొట్టేస్తుంది, బాగా కొడుతుంది కరెంట్ షాకు. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. ఇప్పుడు మీరు చెప్పండి, లోకంలో ఉన్న వాళ్ళని అర్థం చేసుకోవడానికే మనకేమవట్లేదు, సరిపోవట్లేదు కదా, అవ్వట్లేదు. ఇప్పుడు పరలోకపు తండ్రిని అర్థం చేసుకుని పరలోకం పోయి యుగయుగాలు ఆయనతో ఉండాలి, మరి తండ్రితో ఉండాలి. తండ్రి కోరిక ఏంటంటే నా పిల్లలు మిస్ అయిపోతున్నారు, నా పిల్లలు దూరం అయిపోతున్నారు. ఎవరికైనా ఉంటుంది అది. అంటే బేసిక్గా మీకు ఒక పాయింట్ చెప్తాను. అమ్మ నాన్న వృద్ధాప్యలోకి వచ్చాక పిల్లల్ని చూడాలనుకుంటారు, పిల్లలకి దగ్గరగా కొంచెం ఉండేదో కనీసం ఒకసారి వాళ్ళతో మాట్లాడాలనుకుంటారు. కానీ పిల్లలు అంత అటాచ్మెంట్ అమ్మా నాన్నతో ఉండదు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసిన వీళ్ళ మనసు పైన ఉన్న అమ్మా నాన్నల మీద కాకుండా వీళ్ళు కన్న పిల్లల మీద ఉంటుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ పిల్లలతో ఎక్కువ అటాచ్మెంట్ కలిగి ఉండాలనుకుంటారు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే కాలచక్రం మళ్ళీ తిరిగి తిరిగి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఆ ప్లేస్లో పెడుతుంది, ఇక్కడున్న పిల్లల్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ ప్లేస్లో పెడుతుంది. ఈ చక్రం ఇలా తిరుగుతానే ఉంటుంది. మీకు అర్థం అవ్వాలి నా పాయింట్. ఈ చక్రం ఇలా తిరుగుతానే ఉంటుంది. రేపొద్దున మన పిల్లలు కూడా మన ముసలాళ్ళు అయ్యాక మనతో కనెక్ట్ అయి ఉండరు. ఇది పచ్చి నిజం. ఎందుకంటే వాళ్ళ జీవితాలు వాళ్ళకు ఉంటాయి. మనల్ని అర్థం చేసుకుని మా అమ్మ మా నాన్న వీళ్ళతోనే ఉండి వీళ్ళని ఏదో జాగ్రత్తగా చూసుకుని ప్రేమించాలి ఇలాంటి భావాలు ఉండవు, తగ్గిపోతున్నాయి. కారణం మనకి వాళ్ళ కష్టం కన్నీళ్ళు అర్థమైతే కొంచెం ఏదో వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, అనురాగం ఉంటుంది. మనం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, మనల్ని జాగ్రత్తగా చూసుకున్నారు కదా, ఇది మన రెస్పాన్సిబిలిటీ అనే ఫీలింగ్ ఉంటుంది. ఇది ఏమీ అర్థం కాలేనప్పుడు చాలామంది కొడుకులు మాట్లాడిన బూతు మాటలు మీరు వీరే ఉంటారు. ఏమనేసారో అమ్మ నాన్నల్ని ఏమనేస్తారు, నిన్ను ఎవడు కానమన్నాడు. విన్నారా ఎప్పుడైనా? విన్నారా? అనిపించుకున్నారా? కొంపదీసి అన్నారా? ఇంకా కొంపదీసి అన్నారా? అనలేదు కదా. నిన్ను ఎవడగానమన్నాడు, నువ్వు ఏదో ఎక్కి నన్ను అన్నావు అన్నాడట కొడుకు. ఆ మాటకి ఆ తల్లి హృదయం తండ్రి హృదయం ఒక రకంగా పగిలేపోయిందట. నువ్వు సరదా ఎక్కి అన్నావు, అందులో వాడు చిత్ర విచిత్రంగా కొన్ని అంటే దాన్ని ఏమంటారు అవి వాడతాడు, మసాలా మాటలతో అంటాడనమాట. సో అలా అన్నప్పుడు ఈ తల్లి నవమాసాలు మోసిన తల్లి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చెప్పండి? ఎలా ఉంటాయి? నొప్పిగా ఉంటాయి. మీ పిల్లల దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా? అది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అది ఇప్పుడు అదే మాట మన పిల్లలు మనల్ని అన్నారు అనుకోండి, మనకు ఎలా ఉంటుంది? చాలా నొప్పిగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. సో అదే బాధ మనం కూడా వాళ్ళకి ఇస్తున్నాం అన్నమాట, పెద్దోళ్ళకి ఇస్తున్నాం అన్నమాట, పైన ఉన్నోళ్ళకి. సో ఇలాంటి పరిస్థితులు దాదాపుగా సమాజంలో ఇంకా క్రూరమైన పరిస్థితులు నిండుకున్నాయి. ఒకడైతే మొత్తానికి తల్లిని మనకు తండ్రిని భయంకరంగా కొట్టాడు, చచ్చిపోయాడు తండ్రి. చెన్నైలో అనుకుంటా నాకు జరిగిన సంఘటన ఆ ఫేస్బుక్లో బాగా వైరల్ అయింది. అసలు అతని కూర్చుని ఉంటాడు కుర్చీలో, కాలుతో తంతాడు. అసలు ఎలా తంతాడంటే ఆ ముక్కు మీద తగులుతుంది కాలు, అలా తంతానే ఉంటాడు, బ్లడ్ కారుతా ఉంటుంది ముక్కులోంచి, అయినా తంతాడు. తర్వాత ఎవరో వచ్చి పక్కకు లాగుతారు ఇంట్లో వాళ్ళు, అదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో.
చాలా దారుణం కొడతాడు. మొత్తం ముక్కులోంచి ఇదంతా బ్లడ్ పళ్ళల్లోంచి రక్తం కారుతూ ఉంటుంది ఆ ముసలోడికి, తండ్రికి. కుర్చీలో కూర్చుని అలా రక్తం కారుతుంటుంది. సో చూడండి, బలం ఉడిగిపోయింది కాబట్టి అన్ని తన్నులు తిన్నాడు. ఈ కొడుకు వచ్చి ఎందుకు కొట్టాడో తెలియదు మరి, చాలా దారుణం కొట్టాడు. అంటే నేను 90% అని ఎందుకు అంటున్నానంటే 10% తల్లిదండ్రుల్లో కొంతమంది తెక్కోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు తెక్కోళ్ళు ఉంటారు. ఈ తెక్కోళ్ళు మాట వినరు, వీళ్ళు ఇంకా ఇబ్బంది పెట్టేస్తుంటారు పిల్లల్ని, ఇంకా బాధ పెడుతుంటారు. అంటే అందరి మనస్తత్వాలు ఒకలా ఉండవు కదా మరి. కొంతమంది క్రూరమైన మనస్తత్వం కలిగినటువంటి ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పిన మాట వినరు, మనం చెప్పిన దారిలో నడవరు. పిల్లలు మంచిగా చెప్పినా కానీ ఆ వయసులో అర్థం చేసుకోరు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా తిక్కోళ్ళే. ఈ తిక్క మనస్తత్వం ఉన్నవాళ్ళు పిల్లలకి ఎప్పుడు దూరంగానే ఉంటారు. నేను చెప్తున్నది, ఈ మంచి బాంధవ్యం కలిగిన వాళ్ళని కూడా కొడుతున్న పిల్లలు, కొడుతున్న కూతుర్లు, కొడుకులు ఉన్నారు. ఈరోజు పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. అంటే వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు చెప్పండి, తల్లిదండ్రుల్లో అయినా చెడ్డవాళ్ళు ఉండడానికి అవకాశం ఉంది, కానీ దేవుడు చెడ్డవాడా? కాదు, ఆయన మంచివాడు, యెహోవా ఉత్తముడని ఆ రుచి చూచి తెలుసుకోండి అని వ్రాయబడింది. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. సో అంత ఉత్తముడైన తండ్రిని మనం అర్థం చేసుకోకపోతే మనకి గమ్యం దొరకదు. మనకు కూడా వారసత్వం కావాలి. దేవుడు మనల్ని వారసులుగానే పిలిచాడు. పితరులు ఇచ్చిన ఆస్తి గొప్పదట, పితరులు ఇచ్చిన ఆస్తి గొప్పది. అలాగే దేవుడిచ్చిన ఆస్తి నిత్యజీవం. ఉచితంగా ఆస్తి ఇస్తానంటే వద్దనుకుంటుందంటే ఈరోజు క్రైస్తవ ప్రపంచం వాళ్ళకి ఇంకా తెలివి అబ్బలేదు, జ్ఞానం అబ్బలేదని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనకి తన ఆస్తిని పంచుతానంటున్నాడు. ఎలా అన్నాడంటే, నా సింహాసనం మీద నేను మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటా. ఇది దేవుడు మానవులకు చేసినటువంటి వాగ్దానం, తన పిల్లలకు చేసినటువంటి వాగ్దానం. సో ఎవరైతే ఆయన అర్థం చేసుకుంటారో వాళ్ళు ఆ ఆస్తిని సొంతం చేసుకోవాలనుకుంటారు. ఎవరైతే వాళ్ళని ఆయన అర్థం చేసుకుంటారో ఆయన బాటలో నడుస్తారో యుగయుగాల సంతోషాన్ని, యుగయుగాల ఆనందాన్ని తమ వశం చేసుకుంటారు. మన భక్తి అనేది దానికోసమే. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఆ భక్తి దేవుడి గురించి తెలుసుకోవడం, దేవుడిని ప్రకటించడం, దేవుని మార్గాల్లో నడవటం, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం, ఇవన్నీ ఏంటి, మనకెందుకు ఇవన్నీ అనే భావజాలంలో కొంతమంది ఉన్నారు. మీరు గ్రహించండి ప్రియమైన దేవుని ప్రజలారా జాగ్రత్తగా. అసలు దేవుని గురించి తెలుసుకోవటం, దేవుణ్ణి ప్రేమించటం, ఆయన్ని ఆరాధించటం, భక్తి చేయటం, ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అని అంటే, ఇవన్నీ దేనికి సంబంధించినవి? నిత్య జీవితం అనే ఆస్తిని సంపాదించుకోవడానికి సంబంధించినవి. నా పాయింట్ మీకు అర్థం కావాలి. దేనికి సంబంధించినవి? నిత్య జీవితం అనే ఆస్తి సంపాదించుకోవాలి. అసలు నిత్య జీవితం అనే ఆస్తి ఎందుకు సంపాదించుకోవాలి? ఈ లోకం మీకు యోగ్యమైనది కాదు గనుక. ఇక్కడ మీరు యుగయుగాలు తరతరాలు ఉండటం సాధ్యం కాదు గనుక. తన పిల్లలు పాపం చేసి తనతో సంబంధాలు తెంపేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఆయనకు దూరం అయిపోయి ఆయన ఇచ్చే ఆస్తిని స్వీకరించకుండా, ఆయన ఇచ్చే ఆనందాన్ని స్వీకరించకుండా, ఆయన ఇచ్చే సంతోషాన్ని స్వీకరించకుండా నిత్యాగ్నికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి అక్కడి నుంచి తిరిగి తీసుకురావాలన్నది తండ్రి యొక్క అభీష్టం. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం జాగ్రత్తగా చూడండి. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభీష్టమైను. దేవుడట సమస్తాన్ని ఆయనతో సమాధానపరుచుకోవడానికి క్రీస్తుని లోకానికి పంపించారట. అందులో నువ్వు నేను మనందరం ఉన్నాం, భూలోకమందు ఉన్న మనం. ఇప్పుడు మనం ఆయనతో సమాధాన పడటం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో బాగా అర్థం చేసుకోండి. దేవునితో మానవునికి సమాధానం లేదా అంటే లేదు. ఎందుకు లేదు? మానవునికి దేవుడు అర్థం కాలేదు, అందుకే దేవునితో చక్కటి అనుబంధం కలిగి లేడు. చూడండి, ఇక్కడ చాలామంది పెళ్ళైన భార్యాభర్తలు ఉన్నారు. ఇక్కడ కాదు, లైవ్లో చూస్తున్న వాళ్ళలో కానీ ప్రపంచవ్యాప్తంగా చాలామంది పెళ్ళైన భార్యాభర్తలు ఉన్నారు. ఇందులో ఎంతమంది భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని
అన్యోన్యంగా ఒకరికొరకు ఒకరు, ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటూ స్నేహితుల్లాగా, ప్రేమికుల్లాగా కాలం గడుపుతున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? టక్కని చేయొత్తండి, మేము ఉన్నాం అన్నవాళ్ళు. ఏం ఆలోచించకుండా చేయతేయాలి. పాప మా అమ్మాయి నవ్వుకుంటుంది, ఎత్తనా వద్దా అని. ఎంతమంది? మహా అయితే నలుగురు చేతులు లేచాయి. మీరు ఇక్కడ నలుగురు ఉన్నారు కానీ అక్కడ నలుగురు లేరు, లెక్క సరిపోలేదు మరి. ఆ లెక్క సరిపోలేదు, చూసుకోండి మరి. అంటే మీరు సింగిల్గా వచ్చారా ఏంటి సంఘానికి? లేకపోతే మీరు చెయ్యెత్తున్నా అక్కడ మీ భాగస్వామి ఎల్లవయ్య దించు అంటుందా? ఏం మరి చూసుకోండి. ఆ నలుగురు లేచారు మళ్ళీ అబాసిపోవాలి ఇంటికి వెళ్ళాక. సో అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ప్రపంచంలో 90% పెళ్ళైన వాళ్ళు ఇంకా ఒకళ్ళనొకళ్ళు ఏం చేసుకోలేదు, అర్థం చేసుకోలేదట. ఇప్పుడు అర్థం చేసుకునే క్రమంలో ఉన్నారట. ఇప్పుడు ఆ గ్రంథాలన్నీ చదవాలంటే చాలా టైం పడుతుందటే. ఇటు వీళ్ళని అర్థం చేసుకోవాల్సిన గ్రంథాలు, అది చాలా పెద్ద గ్రంథం. అది భార్య అనే గ్రంథం, భర్త అనే గ్రంథం, అవన్నీ ఓపెన్ చేసి చదివి 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 లోక ముసలోళ్ళు అయిపోయి చచ్చిపోతాం. ఇంకా అర్థం అవ్వలేదు, పరీక్షలు కూడా రాయలేదు, పాస్ అవ్వలేదు. అప్పుడు ఏమైపోయాం? చచ్చిపోయాం. అందుకే చూడండి, రోజుకి ఒకసారైనా, వారానికి ఒకసారైనా, నెలకు ఒకసారైనా నువ్వు నాకు అర్థమై సావే, ఇంక నువ్వు నాకు అర్థమై సావో అంటాడు. మీరేదో నాకు తెగ అర్థమైపోతున్నారు, మరి మీరు నాకు అర్థమై సావరో అంటది. చూసారా? అంటే ఈ మాత్రానికి ఎంత బిల్డప్ ఇచ్చాం. ఆకాశం అంత పందిరేసామా, భూదేవంత ఒరిగేసామా, మేళాలు తాళాలు ఏవో ఉన్నాయి, ఇన్ని వేసాం, హడావుడి చేసాం. అంటే చూడండి, జీవితకాలం వాళ్ళ మధ్యలో ఏమి లేదు, ఇంకా సమాధానం అనేది లేదు. సమాధానం లేక తప్పని పరిస్థితుల్లో వాళ్ళు కలిసి ఒక ఇంట్లో ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఏదో ఒక చిన్న మాట అడిగేస్తే వాళ్ళు బయటపడిపోరు. ఎందుకంటే కొంతమంది చెప్పుకోగలరు, కొంతమంది చెప్పుకోలేరు. చెప్పుకోలేక వేదన అనుభవిస్తున్న వాళ్ళు చాలా కుటుంబాల్లో చాలామంది ఉంటారు. బయటికి చెప్పుకోలేరు. నా భర్త ఇలాంటోడు, నా భార్య ఇలాంటిది, ఈయన వల్ల నేను ఇబ్బందులు పడుతున్నాను, ఈమె వల్ల నేను ఇబ్బందులు పడుతున్నాను, చెప్పుకోలేరు వాళ్ళు బయటికి. అంత సమస్యలు, మనసుకు తగిలే గాయాలు అవి. ఆ గాయాలు గుండెల్లో మోస్తూ, బాధ భరిస్తూ, అనుభవిస్తూ తప్పక జీవితాన్ని అలా పిల్లల ముఖం చూసో, తల్లిదండ్రుల ముఖం చూసో, తప్పని పరిస్థితుల్లో దారి లేక, దిక్కు లేక జీవితాలు ఈడ్చుకుంటూ కొనసాగేవాళ్ళు, ఆరోగ్య పరిస్థితులు బాగలేక అప్పటికే చాలామంది ఇలాగా జీవితాన్ని ముందు కదిలించుకుంటున్నారు. కానీ వాళ్ళ జీవితాల్లో శాంతి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. కారణం ఒకరికొకరు అర్థం కాలేదు. ఇద్దరు ఒకరికొకరు అర్థమై ఉండుంటే, ఒకరి మీద ఒకరికి అనురాగం, ప్రేమ, ఆప్యాయత ఉండుంటే వాళ్ళ జీవితం చాలా బాగుండేది. సుఖదుఖాల్లో పాలిభాగం తీసుకునేవారు. అవేవి లేవు కాబట్టి ఇంక వాళ్ళ జీవితం ఇంక అంతే, ఇంక అది ఎప్పటికీ సెట్ అవ్వదు అని మనం టిక్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు భార్య అర్థం కాకపోయినా నష్టమేమీ లేదు. ఒక 60 ఏళ్ల తర్వాత చచ్చిపోతాం మనం. ఆ తర్వాత భార్యతో ఉండే పరిస్థితి లేదు. భర్త అర్థం కాకపోయినా పర్లేదు, ఒక 60 ఏళ్ల తర్వాత మనం చచ్చిపోతాం కాబట్టి భర్తతో యుగయుగాలు ఉండే పరిస్థితి అక్కడ లేదు. ఆత్మలుగా ఉన్నంత వరకే ఈ బంధాలు. ఆత్మలుగా ఈ లోకాన్ని, శరీరాలను విడిచిపెట్టిన తర్వాత అక్కడ పురుషుడని, స్త్రీ అని ఏ భేదము లేదు అని వ్రాయబడింది. అక్కడ సమానమే అందరూ అంటున్నాడు దేవుడు. నాకు అందరూ సమానమే అని అంటున్నాడు వాక్యం ద్వారా. సో కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనం తండ్రితో ఉండాలి. తండ్రి ఆధారం. పాట పాడతాం, ఆధారం నీవేనయ్యా అంటారు. నా ఆధారం నీవేనయ్యా, ఆ కాలము మారినా. కాలం మారినా అంటే అర్థం ఏంటి? ఇక్కడ నుంచి పోయే కాలం వచ్చి పైకి పోయే కానీ. కాలం మారుతుందా? ఏం మారుతుంది? వర్షాకాలం నుంచి శీతాకాలం, శీతాకాలం నుంచి ఎండాకాలం అయినా ఆ మారడమా? ఆ మారడం కాదు, ఇక్కడ నుంచి మొత్తానికి అక్కడికి పోవడం. అలా కాలం మారిపోయినా, మరో యుగంలోనికి, మరో లోకంలోనికి ప్రవేశించినా ఎప్పుడైనా నా ఆధారం ఎవరు? నువ్వే అనేది అర్థం చేసుకోవాలి మీరు ఆ పాటలో. నా ఆధారం ఎప్పటికీ నువ్వే తండ్రి. నువ్వు లేకపోతే నేను భూలోకంలోనూ లేను, పరలోకంలోనూ లేను. ఎందుకంటే ఈ లోకం తర్వాత మరో లోకం నీ దగ్గరికే రావాలి నేను. సో నా ఆధారం నువ్వే. ఇక నా భర్త నాకు శాశ్వత కాలం తోడుగా ఉండడు, నా భార్య నాకు శాశ్వత కాలం తోడుగా ఉండదు.
పిల్లలు శాశ్వత కాలం తోడుగా ఉండరు. ఏ బంధం నాతో ఇక్కడ శాశ్వత కాలం ఉండేది లేదు. నీతోనే నా బంధం నేరుగా లింక్ అయి ఉంది. కనిపించని తీగే నీకు నాకు అల్లుకుని ఉంది. కనిపించిన నెట్వర్క్ నీ నుంచి నాకు, నా నుంచి నీకు నడుస్తుంది. అందుకే ఆయన వలననే మనము చలించుచున్నాము, ఆయన వలననే మనము బ్రతుకుచున్నాము, ఆయన వలననే మనము ఉనికి కలిగి ఉన్నాము అన్నాడు అపోస్తలుల కార్యాల్లో భక్తుడు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, దేవునికి మనకి కనిపించిన ఒక లింక్ నడుస్తుంది అని. కనిపించిన ఒక లింక్ ఆయనకి మనకి మధ్యలో పెనవేసుకుని ఉంది. ఆయన నుంచే మనకు ఊపిరి వస్తుంది, ఆయన నుంచే మనం చెలిస్తున్నాం, ఆయన వల్లే మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన వారమై ఉన్నాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీకు ఆయనకు మధ్య సరైన రిలేషన్ లేదంటున్నాడు. తండ్రితో సరైన రిలేషను లేదట. ఏమండి, మీ నాన్నగారు మీకు తెలియకుండా ఏదో పెద్ద బంగారపు నిధి దాచారు అనుకుందాం కాసేపు. మీకు ఆయనకు సరైన రిలేషన్ లేదు. చచ్చే ముందు మీకు చెప్పి చచ్చిపోతాడా? చెప్తాడా? ఇంకేం చెప్తాడు? మీకు సరైన రిలేషన్ లేదు కదా. అరే నాయన, పలానా చోట నిధి దాచానరా, వెళ్ళి తెచ్చుకో, అదే తీసుకో, అదే అంత డబ్బు దాచానరా నువ్వు తీసుకో, ఇంత డబ్బు దాచానమ్మా నువ్వు తీసుకో అని అనేంతటి రిలేషను మీకు మీ తల్లిదండ్రులకు మధ్యలో లేదు. లేనప్పుడు మీకు వాళ్ళ ఆస్తి ఇస్తారన్న ఆశ అయితే ఉండదు. అలాగే పరలోకపు తండ్రితో సరైన సమాధానం లేదట. ఇక్కడ అదే వ్రాయబడింది. ఉందా చూడండి కొలసీ పత్రికలో. ఆయనతో సమాధాన పడవలనని తనతో ఎంత ప్రేమిస్తున్నాడంటే దేవుడు, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోవాలని తండ్రి అభీష్టమాయను. ఎందుకు సమాధానపరుచుకోవాలి? 21వ వచనంలో చెప్తున్నాడు చూడండి. మనం ఎందుకు దేవునితో సమాధాన పడాలి, మనం ఎందుకు తండ్రితో సమాధాన పడాలి? ఇప్పుడు అప్పుడప్పుడు చూడండి, భర్త అనేవాడు కోపంతో ఏదో మొత్తం మీద ఉక్రోషంతోనో భార్యని చేయి చేసేసుకుంటాడు. చేయి చేసుకుంటే ఈవిడ వాళ్ళ నాన్నగారికో వాళ్ళ అమ్మగారికో ఫోన్ చేసేస్తుంది. ఇదివరకు అట్లాగా ఎవరో దెబ్బలు తింటలేదు, తిరిగి కొట్టేస్తున్నారు ఇప్పుడు. సరే, మొత్తం మీద వాళ్ళ బండి వేసుకు వచ్చేస్తారు. వచ్చి ఈ అమ్మాయిని ఎక్కించేసుకుని వచ్చేలోగా బ్యాగ్ సర్దేసుకుంటుంది. బండి ఎక్కించుకు తీసుకెళ్ళిపోతారు. అంటే ఇక్కడ కాదు ఇప్పుడు పంచాయతీ. ఏం చేయాలి? ఈయన్ని రప్పించుకోవాలి అక్కడికి. ఓ నెల వారం పిల్లల్ని కూడా అక్కడే వదిలేస్తారు. ఉండండిరా మీ నాన్న దగ్గర అని, ఇది తెలియాలని. మొత్తం మీద పాపం ఆ పాటలు ఈ పాటలు పడి అమ్మ ముసలిది అనుకోండి, ఆవిడ ఉండి పెట్టలేదు. మొత్తం మీద ఇంక వీడికి ఏమనిపిస్తుంది అంటే, కాంప్రమైజ్ అవ్వాలబ్బా అనిపిస్తుంది. ఏమవ్వాలి? కాంప్రమైజ్ అవ్వాలి. అందుకని ఏం చేస్తాడంటే, ముందు ఎవడో తలకమాసినోడు తగులుతాడు, ఎవడొకడు, దా మామయ్య, దా బాబాయ్ అని పిలుస్తాడు. పిలిచిన తర్వాత వాళ్ళని పంపిస్తాడు ముందు. ఎందుకు? రాజీ ప్రయత్నానికి. బాబు ఇదిగో వెళ్ళి కొంచెం రాజీ చేసి మాట్లాడి తీసుకొచ్చేయండి అయ్యా బాబు అంటాడు. అక్కడికి వెళ్ళాక వాళ్ళకి ఈగో ఉంటుంది కదా, వాళ్ళు తగ్గుతారా? ఆడనే రమ్మను అంటారు. ఇప్పుడు ఇంక తప్పని పరిస్థితుల్లో మళ్ళీ అతగాడు వచ్చి ఇతన్ని ఎంట పెట్టుకుని వెళ్తాడు. మొత్తం మీద వెళ్ళి కూర్చుంటారు. అక్కడ డిస్కషన్స్ మొదలవుతాయి. మళ్ళీ క్యాలెండర్ వెనక్కి తిప్పి ఎక్కడెక్కడ డేట్లు లాక్ చేసి రాశారో అదంతా సిస్టమేటిక్గా చదువుకుంటూ వస్తారు. మనమైనా మర్చిపోతాం కానీ వాళ్ళు మర్చిపోరు. అవసరమైతే రోజుకి 4-5 సార్లు ప్రాక్టీస్ అవుతుంటారు. వస్తే ఏం మాట్లాడాలి, పోసగుచ్చినట్టు ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, మొత్తం డీటెయిల్డ్గా ఆ స్క్రీన్ ప్లే కథ మొత్తం అంతా మీకు వచ్చేస్తుంది. అదంతా వినాలి. వినకపోతే మళ్ళీ కోపం వస్తుంది. 5-6 సార్లు వింటారు. అన్నీ విన్న తర్వాత చివరికి ఇడికి చిరాకు ఎత్తిపోయామంటాడంటే, ఫోన్లే బాబు తప్పు అయిపోయింది అంటున్నాను కదా, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకొని చివరికి అంత పని చేసుకుని మళ్ళీ తిరిగి తెచ్చుకుంటుంటాడు. అంటే ఏమయ్యాడు? వెళ్ళి ఎందుకు సమాధానం పడ్డాడు? అవసరం వీడిది కాబట్టి. ఇప్పుడు మీరు అడగొచ్చు, మరి మనకి దేవుడితో అవసరం ఏముందండి, మనం ఎందుకు సమాధాన పడాలని? అసలు సమాధాన పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సమాధాన పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? చదవండి అక్కడ. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులుగా, చూసారా ఏం రాయబడింది ఇక్కడ? తండ్రికి దూరస్తులుగా మీ దుష్క్రియల వలన. ఆ దేవునితో సమాధానం ఎక్కడ కట్ అయిపోయిందట? మానవుడు చేసిన దుష్క్రియల వల్ల కట్ అయిపోయిందట. గుర్తుపెట్టుకోవాలి. మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరచెను అని వ్రాయబడింది. చూడండి, దేవునితో ఎందుకు సమాధాన పడాల్సి వచ్చిందంటే, మానవుడు
దుష్క్రియలతో దేవుడికి దూరం అయ్యాడు. అందుకే అపరాధముల వలన, పాపముల వలన మీరేమై ఉండగా, చచ్చిన వారై ఉండగా, ఆ విధంగా దేవునికి మానవుడు దూరమయ్యాడు. ఈ విధంగా దేవునికి మానవుడు దూరమయ్యాడు కాబట్టి సమాధాన పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైనా అంతే. మీరు ఎవరితో అయినా అన్యాయంగా గొడవలు పెట్టుకుని, అక్రమంగా గొడవలు పెట్టుకునేది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా సరే, దూరం పెంచుకున్నారు అంటే మళ్ళీ దగ్గర అవ్వడానికి మళ్ళీ ఏం చేయాలి? అవసరమైతే వెళ్ళి కాలు పట్టుకోవాలి, లేకపోతే సారీలు చెప్పాలి, లేకపోతే ఏదోటి చేయాలి. మొత్తం మీద వాళ్ళతో మళ్ళీ ఏమవ్వాలి? సమాధాన పడాలి అంటే మీరు తగ్గాలి. మిమ్మల్ని మీరు తగ్గించుకొని, మీ తప్పు ఒప్పుకొని, విడిచిపెట్టి, చేసిన పాపాన్ని బట్టి మారు మనసు పొంది క్షమాపణ కోరుకొని, అప్పుడు మళ్ళీ తండ్రి సన్నిధికి వెళ్ళి, తండ్రి నన్ను క్షమించు అని ఏం చేయాలి? సమాధాన పడాలి. ఇప్పుడు సమాధాన పడమని పిలిచినవాడు మన తండ్రి, ఆస్తిస్తానని ప్రకటించినవాడు మన తండ్రి. ఆయన ప్రేమలో ఉన్న ఆశీర్వాదం మనకు అర్థమైతే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే అర్థం ఏంటో తెలుసా? నేను చెప్పిన ఒక ముక్కలో, ఆయన ప్రేమించడమే మనకు ఆశీర్వాదం, ఆయన ప్రేమించడమే మనకి దీవెన. అవును, ఆయన నిన్ను ప్రేమించడం వల్లే నీకు పరలోకం వస్తుంది. ఆయన నిన్ను ప్రేమించడం వల్లే ఆయన ఆస్తికి నువ్వు వారసురాలివి అవుతున్నావు. ఆయన నిన్ను ప్రేమించడం వల్లే నీ మరణానంతర జీవితం చాలా బాగుంటుంది. నా సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టుకుంటానన్న వాగ్దానం నీ బ్రతుకులో నెరవేరుతుంది. అంతగా మానవుణ్ణి ప్రేమించినవాడు దేవుడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇది అర్థం చేసుకునే హృదయం కూడా చాలామందికి లేదు. ఇప్పటికే చాలామంది అడుగుతుంటారు, మనం ఎందుకు దేవుని కోసం బతకాలి, మనం ఎందుకు దేవుని పని చేయాలి, మనం ఎందుకు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి, మనం ఎందుకు ఆయన అప్పగించిన బాధ్యత తీసుకోవాలి, అసలు మనం ఎందుకు చేయాలి? ఏ ఇంట్లో ఏ కొడుకైనా తండ్రి అప్పగించిన పని నేను ఎందుకు చేయాలి అని అడిగాడంటే, అతను ఇంట్లోని సభ్యుడైనా బయటోడు అనుకోవాలా? ఇంటిలో సభ్యుడైతే నేను కూడా ఈ కుటుంబంలో ఒక సభ్యుడిని, ఈ కుటుంబంలో నాకు కూడా బాధ్యత ఉంది, నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అని అనుకున్న ఏ కుమారుడైనా తండ్రిని నేనెందుకు చేయాలి అని అడుగుతాడా? నీ పని నేను ఎందుకు చేయాలి, మీ ఇంటి పని నేను ఎందుకు చేయాలి, మీ ఇంట్లో పనులకు నేను ఎందుకు సహకారం చేయాలి, నేను ఎందుకు ఉపయోగపడాలి, నాకు సంబంధం ఏంటి అని అడుగుతాడా? అడగడు. అడిగాడంటే కొడుకు అవుతాడా? అవ్వడు. ఎందుకంటే రేపు పొద్దున ఆస్తి పంచుకునేది నువ్వే, నేనెందుకు చేయాలని అడిగే అధికారం నీకు లేదు. ఈరోజు కూడా చాలామంది నేనెందుకు దేవుని కోసం బతకాలి, నేనెందుకు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి, నేనెందుకు దేవుని పనిలో వాడబడాలి, నేనెందుకు దేవుని చిత్తానుసారంగా బతకాలి, నేనెందుకు ఆయన ఇష్టాన్ని నా బ్రతుకులో నెరవేర్చాలి, నేనెందుకు ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించాలి, నేనెందుకు ఆయన మార్గాల్లో నడవాలి, ఇలా చాలామంది అజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు వాళ్ళ హృదయాల్లో. బాగా గుర్తుపెట్టుకోండి, నాకెందుకు, నేనెందుకు అనే భావన నీలోకి వచ్చిందంటే నువ్వు ఇంకా దేవునితో సమాధాన పడలేదని అర్థం. అసలు బాప్తిస్మం పొందడం అంటేనే అర్థం ఏంటి? సమాధాన పడటం. అప్పుడప్పుడు చూడండి, గొడవలు అయిన తర్వాత కాగితాలు రాయిస్తుంటారు. కాగితాలు మనసులో లేని కాగితాలు ఏముంటుంది కానీ ఏదో ఒక ఆధారం ఉంటుందని, బాబు కాగితం రాపించి సంతకం పెట్టించండి బాబు అంటాడు. కాగితం రాయించి ఏం చేయాలట? సంతకం పెట్టించాలట. ఏంటి? ఇక మీదట నేను ఇలా చెయ్యను, ఇక మీదట నేను ఇలా ఉండను, ఇక మీదట ఇలా ప్రవర్తించను, ఇక మీదట ఇలాంటి దుష్ట కార్యాలు చెయ్యను, ఇలాంటి దుర్మార్గ పనులు చెయ్యను, నిన్ను ఇలా ఏడిపించను, నిన్ను ఇలా బాధించను, హింసించను, దుఃఖపెట్టను, ఇలాగేవో రాయించి ఆ తరపు పెద్దలు ఈ తరపు పెద్దలు నలుగురు కూర్చొని చక్కగా ఏం చేస్తారు? సంతకాలు చేస్తారు. ఇదే సమాధాన పడడం అంటే. అర్థమైందా? ఇప్పుడు రాసిన దానికి వీళ్ళు ఏమై ఉండాలి? కట్టుబడి ఉండాలి. నేనెందుకు కట్టుబడాలి అని ఎవడైనా అన్నాడు అనుకోండి, వాడికి దేవుని మనసు అర్థమైంది అనుకోవాలా, అర్థం కాలేదనుకోవాలా? ఏమండి, పెన్సిల్తో రాయడం ఎంత సులభమో ఎరేజర్తో చెరిపేయడం కూడా అంతే సులభం అని గుర్తుపెట్టుకోండి మీరు. అంటే విశ్వాసం దేవుడి ద్వారా, వాక్యం ద్వారా పుట్టడం ఎంత సులభమో, సాతాను దాన్ని మరో విధంగా ఎరేజర్ తీసుకొచ్చి చెరిపేయడం కూడా అంతే సులభం. చాలామంది విశ్వాసంలో నుంచి వైదొలిగిపోయారంటే కారణం వాళ్ళ హృదయాలలో బుద్ధి, జ్ఞానం, వివేకం వంటపట్టలేదని. అందుకే వాళ్ళ మాటల్లో భక్తి కనబడదు, వాళ్ళ మాటల్లో విశ్వాసం కనబడదు, వాళ్ళ బ్రతుకులో, వాళ్ళ జీవితంలో దేవుడు కనబడ్డు. దీనికి కారణం సాతాను ఒక ఎరేజర్ తీసుకొచ్చి ఏం చేశాడు అనమాట, చక్కగా చెరిపేసి వెళ్ళిపోయాడు. రాయబడినవన్నీ వాడు ఏం చేస్తున్నాడు? చెరిపేస్తున్నాడు. అంటే విత్తబడిన దాన్ని ఏం చేస్తున్నాడు? ఎత్తుకొని పోతున్నాడని వ్రాయబడింది గ్రంథంలో. నేను దాన్ని మీకు అర్థమయ్యే సరళిలో చెప్తున్నా. రాసిన దాన్ని ఏం చేస్తున్నాడని చెప్తున్నా? చెరిపేస్తున్నాడు అని.
కాబట్టి ఇప్పుడు తండ్రితో సమాధాన పడటం వల్ల, తండ్రితో అనుబంధాన్ని పెంచుకోవటం వల్ల రేపు పొద్దున మనం నిత్య జీవితంలో ఉంటాం. ఏమంటే మరణం తర్వాత నిత్య జీవితం ఉంది అని ఎంత గట్టిగా చెప్తున్నాయి లేఖనాలు. యేసుప్రభు కూడా ఎంత గట్టిగా నొక్కి ఒక్కనించారు. అసలు బైబిల్ అంతా కూడా దాని గురించే కదా మాట్లాడుతుంది. మరణానంతర జీవితం ఉంది 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 ఇది మాత్రమే చెప్తుంది బైబిల్. చనిపోతే బ్రతుకు ఉంది, చనిపోతే జీవితం ఉంది అని చాలా స్పష్టంగా నొక్కి చెప్తున్నప్పుడు మనం అర్థం చేసుకోకుండా ఇంకా మూర్ఖత్వంలో బ్రతుకుతున్నామంటే అక్కడే మన అజ్ఞానం, మన అమాయకత్వం బయటపడుతుంది. ఇప్పుడు మనం ఏమవ్వాలి? సమాధాన పడాలి. సమాధాన పడాలంటే జ్ఞానం ఉండాలి. ఆ తర్వాత ఆయన అర్థం కావాలంటే ప్రత్యక్షత గల మనసు ఉండాలి. అప్పుడే మీకు తండ్రి ప్రేమ ఆశీర్వాదం అని తెలుస్తుంది, తండ్రి ప్రేమ దీవెన అని తెలుస్తుంది. తండ్రి లేకపోతే నేను లేను అని అర్థమవుతుంది. తండ్రి నాకు మూలం, తండ్రి నాకు ఆధారం అని అర్థమవుతుంది. అప్పుడు మనం ఆయన కొరకు బ్రతుకుతాం, ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తాం. అవేవి అర్థం కానప్పుడు మనం కన్ను మూసేంత వరకు ఈ లోకమాయలో చట్రంలో తిరుగుతూ ఉంటాం, ఫ్యాన్లో పడిపోయిన ఈగలాగా. ఆ చట్రంలోనే తిరుగుతాం, అలా తిరుగుతూ ఉంటాం. ఇంక ఈ మాయలోంచి బయటికి రాం. అప్పుడప్పుడు సాలిగూళ్ళలో పడిపోతుంటాయి వెళ్ళి పురుగులు. ఇంకంతే, సాలిగూళ్ళలో ఒకసారి పురుగు పడిందంటే దాని అర్థం ఏంటి? బలి. ఇంక బయటికి రాలేదు, అది బలి అయిపోయింది అంతే. ఆ సాలి పురుగు తినేస్తుంది మెల్లిగా. అందుకే గూడెళ్ళకు ఉంది అది. అది దాన్ని ఏమంటారు, నెట్, అది వల. గూడెళ్ళిందంటే దాని అర్థం ఏంటి? వల పన్నిందని. దాని ఆహారం వచ్చి అందులో పడితే చక్కగా తింటుంది. అలాగే ఈ లోకం అనే వలలో చాలామంది పడిపోతూ దేవునికి దూరం అయిపోతున్నారు. మీరు లోకం అంతా తిరగండి, కానీ దేవుడికి దూరం అవ్వకండి, అంతే. అర్థమైందా? తామరాకు మీద నీటి బొట్టులా లోకం అంతా తిరగండి. మీరు ఈ లోకమును అమితముగా అనుభవింపనట్టు ఉండవలను అన్నాడు. లోకాన్ని అనుభవించొద్దని చెప్పలేదు ఆయన. కాకపోతే లోక మాయలో, లోకపు మోసంలో, సాతాను వలలో పడిపోవద్దని చెప్పాడు, అంతే. అర్థమైందా? సో కాబట్టి మిమ్మల్ని సంపాదించుకోవద్దని, మిమ్మల్ని తినొద్దని, మిమ్మల్ని ఆనందంగా సంతోషంగా ఉండొద్దని ఆయన చెప్పలేదు ఆయన. మీరు బతకండి, సంతోషించండి, ఆనందించండి, నా బాధ్యతలు నిర్వర్తించండి, నా కోసం జీవించండి, నా దీవెనాశీర్వాదాలు పొందుకోండి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి, యుగాలు ఆనందించండి. ముందుగా తండ్రి ప్రేమ ఎలాంటిదో తెలుసుకోండి. తెలుసుకునేంత వరకు మనిషి మారడు. అందుకే చూడండి, చివరిగా ఒక వచనం చూపించి నేను ముగిస్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయము. లూకాసు వార్త 15వ అధ్యాయము 21వ వచనంలో రాయబడిన మాట చూడండి ఏమనుందో. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి. కుమారుడు తండ్రితో మాట్లాడుతున్నాడు, సమాధాన పడే క్రమంలో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, జాగ్రత్తగా చదవండి. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. జాగ్రత్తగా యేసు ప్రభు చెబుతున్నటువంటి ఈ సందర్భంలో, ఈ ఉపమానంలో పరలోకానికి విరోధంగా పాపం చేశాడట, భూలోకానికి కాదట. ఇతడు చేసిన పాపం దేనికి విరోధంగా చేశాడట? అది కదా. ఇది మీకు ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే కుమారుడు ఎందుకు తప్పిపోయాడు అనేది మీకు అర్థమైపోద్ది. కుమారుడు దేని విషయంలో తప్పిపోయాడు? నాన్న భూలోకపు ఆస్తి విషయంలో తప్పిపోలేదు, నాన్న భూలోకపు వెండి బంగారాల విషయంలో తప్పిపోలేదు, నాన్న భూలోకపు అంతస్తుల విషయంలో తప్పిపోలేదు. మరి ఎక్కడ తప్పిపోయాడు ఈ కుమారుడు? పరలోకమునకు విరోధంగా పాపం చేశాను తండ్రి అంటున్నాడు. దేనికి విరోధంగా చేశాడట? పరలోకమునకు విరోధంగా పాపం చేశాను తండ్రి. నేను పరలోకమునకు నీకు విరోధంగా పాపం చేశాను. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. చూసారా? నీ కుమారుడు అని పిలిపించుకునే అర్హతను నేను పోగొట్టేసుకున్నాను. అంటే అర్హత పోగొట్టేసుకున్నానంటే పరలోకానికి వచ్చే అవకాశం ఇక నాకు లేదు. అసలు ఆ పాయింట్ ప్రభు చెప్పిందే దీనికోసం. తప్పిపోయిన కుమారుడు సందర్భం మీరు ఎన్నిసార్లు చదివారో నాకు తెలియదు, కానీ ఆ సందర్భాన్ని ప్రభు చెప్పిందే పరలోకపు జ్ఞానాన్ని అర్థం చేయించడానికి తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు ఆయనకి. అందుకే భూ సంబంధమైన సంగతులతో ఏమి నేర్పించాడు ఆయన? పరసంబంధమైన సంగతులు నేర్పించాడు. భూ సంబంధమైన సంగతులు ఉదాహరణలుగా చూపిస్తూ వేటిని నేర్పించాడు? పరసంబంధమైన సంగతులు నేర్పించాడు. ఇప్పుడు నేను దేనికి విరోధంగా పాపం చేశానని తప్పిపోయిన కుమారుడు అంటున్నాడు? పరలోకమునకు విరోధంగా నేను పాపం చేశానంటే నువ్వు ఇచ్చే ఆస్తిని పోగొట్టుకుంటున్నాను, నువ్వు ఇచ్చే ఆ అంతస్తును పోగొట్టుకుంటున్నాను,
నువ్వు ఇచ్చే ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నాను, ఆ సంతోషాన్ని పోగొట్టుకుంటున్నాను, ఆ ఆనందాన్ని పోగొట్టుకుంటున్నాను. ఎప్పుడు మరణం నా వశం అవుతుందో, నేను ఎప్పుడు మరణం వశం అవుతానో నాకు తెలీదు. నేను చనిపోయిన తర్వాత నీ సన్నిధికి రాలేను, ఎందుకంటే నేను నీకు దూరం అయిపోయాను. ఇప్పుడు ఇమ్మీడియట్గా నేను ఏం చేయాలి? నీతో సమాధాన పడాలి. అప్పుడే తండ్రి ప్రేమలో నాకు దీవెన ఉంటుంది, తండ్రి ప్రేమలో నాకు ఆశీర్వాదం ఉంటుంది. నేను సమాధాన పడనంత వరకు ఆ దీవెన ఆశీర్వాదం నా సొంతం కాదు. కాబట్టి వచ్చట నీ ఎదుట పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను అంటే అప్పుడు తండ్రి ప్రేమ చూపిస్తున్నాడు. తండ్రి ఏం చేశాడు చూడండి. అప్పుడు తన దాసుల్ని పిలిచి ప్రశస్త వస్త్రము తెచ్చి త్వరగా వీనికి కట్టి, అంటే రక్షణ వస్త్రాన్ని ధరింపజేసి, వీని చేతికి ఉంగరం పెట్టి అంటే అధికారం ఇచ్చి, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు తొడిగించి, చెప్పులు తొడిగించి, మంచి భోజనం పెట్టించండి, ఎందుకంటే వీక్ అయిపోయాడు, ఇక మీదట సత్యవాక్యం విని బలపడాలి. రక్షణ పొందినవాడు ఏం విని బలపడాలి? బలమైన ఆహారము తినగలిగే స్థాయికి ఎదగాలి. సత్యవాక్యం వింటూ 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 ఇంకా దేవుని ప్రేమలో బలవంతురాలిగా మారాలి. అందుకే కొవ్విన దూడను తెచ్చి ఏం చేయండి? వధించండి. కొవ్విన దూడను తెచ్చి వధించండి. మనము తిని సంతోషపడదుము, నా కుమారుడు చచ్చిపోయి మరలా బతికాడు, తప్పిపోయి దొరికాడు. చచ్చిపోయి మరలా బతికాడు, చచ్చిపోయి మరలా బతికాడు. మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఆయనతో కూడా మరలా బ్రతికింపబడ్డారు. ఇది మీకు అర్థమైతే తండ్రి ప్రేమ అర్థమవుతుంది. తండ్రి ప్రేమ అర్థమైతే ఆయన కొరకు బ్రతుకుతారు తప్ప నేనెందుకు బతకాలనే చెడ్డ మాటలు మీ నోట్లోంచి రానివ్వరు. నేనెందుకు ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలనే పనికి మాలిన మాటలు మీ నోట్లోంచి రానివ్వరు. తప్పది, చాలా తప్పు. ఎందుకంటే మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అని చాలా స్పష్టంగా గ్రంథంలో సెలవిస్తున్నాడు. ఇప్పుడు ఇవి మనకు అర్థం కాకపోతే తర్వాత అర్థం చేసుకుందామన్న అవకాశం ఉండదు. అందుకే సమయం ఉండగానే కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చేసాడు, చక్కగా ఉంగరం తొడిగించుకున్నాడు, ప్రశస్త వస్త్రాలు ధరింపజేసుకున్నాడు, తర్వాత సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అనే చెప్పులు తొడుక్కున్నాడు, కొవ్విన దూడను వధించి తండ్రి ఇంటిలో భోజనం చేస్తున్నాడు. అక్కడ మీరు కూడా రక్షణను కాపాడుకుంటూ శ్రద్ధాశక్తులు కలిగి భయభక్తులు కలిగి మీ జీవితంలో ముందుకు పోవాలి. నిత్య జీవం తప్ప మరో గమ్యం మీకు లేదనే సత్యాన్ని గుర్తించి తండ్రి ప్రేమను అర్థం చేసుకోగలిగే జ్ఞానం, దాన్ని గ్రహించగలిగే ప్రత్యక్షత గల మనసు, అవి కుమారుడికి వచ్చాయి కాబట్టి మారు మనసు పొంది ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. ఈరోజు ఇంకా చాలామందికి రాలేదు కాబట్టి దేవునితో చక్కటి అనుబంధాన్ని కొనసాగించలేకపోతున్నారు. సో కాబట్టి జ్ఞానం, ప్రత్యక్షత గల మనస్సు రెండూ మీకు రావాలని నా ప్రార్థన, మీ అందరి ప్రార్థన. ఆ దిశగా మీ ప్రయత్నాలు, మీలో ఉజ్జీవం రగులుకొని చక్కగా దేవుని సన్నిధిలో మీరు ఎదగాలని మీ అందరి విషయమై మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యమును మీ అందరి హృదయాలలో 30 60 100 ఫలింపజేయునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మీ యొక్క అక్షయ ఆహారాన్ని మీ పిల్లలకు పంచిపెట్టడానికి, ఈ భోజనాన్ని వారి కొరకు ఈ విధంగా ఈ ఆదివారమున సిద్ధం చేసినందుకు స్తోత్రం తండ్రి. వారి హృదయం అనే కడుపు నిండి చక్కగా ఈ యొక్క సత్యవాక్యం వారి హృదయాలలో ఫలించి ప్రభు అనేక మందికి దీవెనకరంగా మీ నామానికి మహిమకరంగా మీ బిడ్డలు వాడబడుటకు శక్తిని బలాన్ని దయచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో సంఘాన్ని మీ బలమైన హస్తాల క్రింద భద్రపరచమని ప్రాధేయపడుతూ తండ్రి, మీ ప్రేమను అర్థం చేసుకోగలిగే జ్ఞానము, మీ ప్రేమను అర్థం చేసుకుని మీతో సమాధానపడి మీరు ఇచ్చే ఆస్తిని స్వతంత్రించుకోగలిగేటువంటి ప్రత్యక్షత గల మనస్సు బిడ్డలకు దయచేసి ఇంకా నశించిపోతున్న అనేక మందిని రక్షించడానికి మమ్మల్ని అందరినీ ప్రభు ఈ సత్యవాక్యమును బట్టి ప్రేరేపించి సమకూర్చి బలపరిచి స్థిరపరిచి మీ సేవలో ఇంకా బలంగా వాడుకోమని, మా మినిస్ట్రీ ద్వారా ఇంకా గొప్ప కార్యాలు ప్రభు జరిగించి అనేకుల హృదయాలను మీ మాటలతో తడపమని, జరగబోతున్నటువంటి సదస్సులు మీ నామానికి మహిమకరంగా మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా జరిగించమని, ఎవరైతే సహకారులుగా ఉన్నారో ఆ బిడ్డల కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.